కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తిరిగి తరలివచ్చి దీపారాధన చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. అంటే 365 ఒత్తులతో స్వామివారిని ఆరాధిస్తే అంటే 365 రోజులు ఆ పుణ్యఫలం దక్కుతుందనే ఒక నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. భక్తులు ఒక రద్దీ దృష్ట్యా ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. మనతో పాటు కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో కూడా మహిళలు ఆలయాలకు తరలి వచ్చి దీపారాధన చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? 365 ఒత్తులు పెడితే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుందనేసి ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారమ్మా మీకు? అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగా సౌకర్యంగా ఉంది. దీపాలు పెట్టుకోవడానికి కానీ అంతా సౌకర్యంగా ఉంది, బాగుంది. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. రోజు మీరు దీపాలు పెట్టి స్వామివారిని ఆరాధించారు. అంటే మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఎలాంటి ఉపయోగం కలుగుతుందని ఈ యొక్క దీపారాధన చేస్తున్నారు? మేము సంవత్సరము పెడతామండి. ఇక్కడ మాకు కార్తీక పౌర్ణమి అంటే ఒక నమ్మకము. శివయ్య దగ్గర కానీ, ఒక రాగి చెట్టు దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ ఇలా పెట్టడం అనేది అష్ట ఐశ్వర్యాలతో కలిగి ఉంటుందని మేము దీపారాధన చేస్తాము. పౌర్ణమి అనేది చాలా విశేషమైనది, కార్తీక పౌర్ణమి అనేది. కాబట్టి ఇక్కడ మేము ప్రతి ఒక్క సంవత్సరం పెట్టుకోవడం జరుగుతుందండి. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే ఇక్కడ కపిల తీర్థంలో చాలా విశేషమండి. అందుకని చిన్న పెద్దలు అందరూ కూడా తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి దీపాలన్నీ పెట్టి ప్రతి ఒక్కరు గోత్రనామాలు చెప్పుకొని పూజలు చేసుకొని దేవునికి నమస్కారం పెట్టుకొని అవతల దర్శనాలు చేసుకొని దర్శనం అంతా బాగా జరిగిందండి. చాలామంది వేల మంది వస్తారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. శివకేశ్వరుని ఆరాధిస్తే ఈరోజు చాలా మంచిది. 365 ఒత్తులు ఈరోజు వెలిగించాము. 365 ఒత్తులు వెలిగిస్తే మన సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం అనేది వస్తుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ వచ్చి మేము శివాలయంలో దీపాలు వెలిగించామండి. నోములు కూడా కొంతమందికి వారాల నోములు ఉంటాయి, అది నోచుకోవచ్చు. ఈరోజు చేసుకుంటారండి చాలామంది. సత్యనారాయణ వ్రతం పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, నోములు వ్రతాలు చేసుకుంటారు. ఈరోజు తెల్లవారుజామున లేసి పవిత్రంగా తల స్నానాలు చేసి పూజలు చేసుకొని దీపారాధన చేస్తారు. ఈరోజు శివకేశవులకు ఇద్దరికి కూడా చాలా పవిత్రమైన రోజే. 365 రోజులు మనము ఏ రోజు చేయలేకపోయినాయి కూడా ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది. అవన్నీ మన పాపాలు అంతరించి మన కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా ఈ సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారని చాలామంది భావిస్తారు. మనం కూడా ఆ విధంగానే దీపారాధన చేయడానికి వచ్చాము. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వరి వ్రతాన్ని ఆచరించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈరోజు కొంతమంది ఒక విష్ణువుని ఆధారిస్తూ ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, అదేవిధంగా సురుటిపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి, అదేవిధంగా తలకోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయాలు, మన చంద్రగిరి దగ్గర ఉన్న ముక్కోటి వద్ద కూడా ఒక శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యొక్క ప్రభుత్వ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అంటే ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో జలపాతం ఉన్న నేపథ్యంలోనే అంటే జలపాతాల వద్దకి అంటే భక్తులను అనుమతించలేదు. ఎందుకంటే తొక్కిసలాట జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఎదురవుతాయని చెప్పి ముందస్తుగా అధికారులు కూడా వారిని ఆలయ ఆరు బయటే వారికి దీపారాధన చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రధానంగా దీపారాధన చేసిన మహిళా భక్తులు కూడా వెంటనే దర్శనానికి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్లో కూడా ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి నిరంతరం తిరుపతి జిల్లా ఎస్పీ అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క రద్దీని సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.